నమస్కారం. మనందరి మనసు లోపల ఒక చిన్న యుద్ధం లాంటిది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది కదా. ఒకవైపు ఏమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాం, ఇంకోవైపేమో ఆగకుండా వచ్చే ఆలోచనలు. సో ఈరోజు మనం ఈ యుద్ధంలో ఎలా గెలవాలో చూద్దాం. దీనికోసం మనకు ఇద్దరు ముఖ్యమైన పాత్రలు సహాయపడతాయి. వాళ్లే మెదడిన్ పండితుడు, మనసిన్ చౌకీదార్. సరే, ముందుగా మనం ఈ ఇద్దరి గురించి తెలుసుకుందాం. వీళ్లు మన మనసు అనే రాజ్యానికి ఇద్దరు నిర్వాహకులన్మాట. ఒకరేమో ప్రశాంతతలు కాపాడే పనిలో ఉంటారు, ఇంకొకరేమో ప్రతీదాన్ని విశ్లేషిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. పదండి, వాళ్ళని కలుద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు మనకి మనసిన్ చౌకీదారున్నాడు. ఇతని పని చాలా సింపుల్. గేటు తెరవడం, మూయడం, అంతే. కేవలం పని. ఎలాంటి జడ్జ్మెంట్స్ ఉండవు. ఇక రెండో వైపున్నాడే మెదడిన పండితుడు. ఇతను అస్సలు ఊరుకోడు. ప్రతి విషయానికి అనంతమైన ఆలోచనలు, కామెంట్లు చేస్తూనే ఉంటాడు. సరే, మరి ఈ మెదడిన్ పండితుడికి మనం పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశామనుకోండి, అప్పుడేమవుతుంది? అదే జరిగితే ఈ పండితుడు ఆగకుండా విశ్లేషిస్తూ, తీర్పులిస్తూ మన మనసులో ఒక పెద్ద తుఫానే సృష్టిస్తాడు. మనకు సహజంగా ఉండే ప్రశాంతతను, ఆనందాన్ని అచ్చంగా ఒక దొంగల దొంగిలించేస్తాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మన ఆనందానికి అస్సలైన శత్రువు ఈ అతి ఆలోచనే. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ ఈ ఆందోళన, ఈ టెన్షన్ మన సహజమైన స్థితి కాకపోతే, అసలు మన మనసుకి ఒక ఫ్యాక్టరీ సెట్టింగ్ అంటూ ఉంటే అది ప్రశాంతంగా ఉండటమే అయితే? ఆలోచించండి. ఈ ఒక్క పాయింట్ మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చేస్తుంది కదా. నిజానికి విశ్వ వాస్తవమేంటంటే, సంతోషంగా బాగుండటమే మన ఫ్యాక్టరీ సెట్టింగ్, మన డీఫాల్ట్ మోడ్ అదే. మరి దాన్ని పాడు చేసేదేంటి? అదే ఆ అతి ఆలోచన. సరే, ఈ కాన్సెప్టును ఇంకా సింపుల్గా ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక సింపుల్ ప్రశ్న. బయట జోరుగా వర్షం పడుతోంది. మనం ఒక గదిలోకలా సేఫ్గా ఉన్నాం. మనం తడుస్తామా? తడవము. కరెక్టే కదా. ఎందుకంటే వర్షం అనేది బయట ఉన్న పరిస్థితి, మనం లోపల ఉన్నాం. అసలు పాయింట్ ఇక్కడే ఉంది. మనం ఎప్పుడైతే మన మనసు అనే తలుపు తెరిచి బయటి సమస్యల్ని లోపలికి లాక్కుంటామో, అప్పుడు మాత్రమే మనం నెగటివ్ ఫీలింగ్స్తో తడిసిపోతాం. మరి అయితే ఆ వర్షం మనల్ని తగలకుండా మనల్ని కాపాడేదెవరు? బయట సమస్యలు మన లోపలికి రాకుండా అడ్డుకునే ఆ మధ్యవర్తి ఎవరు? అతనే మన కథలో అసలైన హీరో. ఆ హీరో పేరే ఫీల్ గుడ్ మధ్యవర్తి. ఈ మధ్యవర్తి ఎవరో కాదు, మనలో ఉండే ఎంపిక చేసుకునే శక్తి, మన కాన్షియస్నెస్ అన్నమాట. ఈయనే గేటు దగ్గర నిలబడి బయటి పరిస్థితులు మన లోపలి ఫీలింగ్స్గా మారాలా వద్దా అని నిర్ణయిస్తాడు. చూడండి, ఈ మధ్యవర్తి పని ఆనందాన్ని సృష్టించడం కాదు. అతని జాబ్ చాలా సింపుల్. నెగటివిటీని లోపలికి రాకుండా బ్లాక్ చేయడం, అంతే. మనమలా చేసినప్పుడు మన సహజమైన ఫ్యాక్టరీ సెట్టింగ్ ఉంది కదా, ఆ మంచి ఫీలింగ్ అదే ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తుంది. దీన్ని ఇంకోలా ఆలోచిద్దాం. ఒక ధనవంతుడున్నాడు. అతని చుట్టూ పేదరికమున్నా సరే అతను తనని తాను పేదవాడిగా ఫీల్ అవ్వడు. ఎందుకంటే లోపల తన ఐడెంటిటీ నేను ధనవంతుడిని అని చాలా బలంగా ఉంది. అచ్చం అలాగే మన లోపలి గుర్తింపు కూడా ఫీల్ గుడ్ అని బలంగా ఉంటే బయట ఎన్ని సమస్యలున్నా సరే అవి మనల్ని ఫీల్ పూర్ గా అంటే బాధగా మార్చలేవు. సరే, ఇదంతా మనల్ని కొన్ని చివరి ప్రాక్టికల్ నిజాల దగ్గరకు తీసుకొస్తుంది. సో ఫైనల్గా ఈ చౌకీదార్ పండితుడి కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఇవే ఆ కీలకమైన సూత్రాలు. మొదటిది, ఫీల్ గుడ్ అనేది మన డీఫాల్ట్ సెట్టింగ్. రెండోది, మన ఆనందాన్ని దొంగిలించేది ఓవర్ థింకింగ్. మూడోది, మనం లోపల సేఫ్గా ఉంటే బయటి వర్షం మనల్ని ఏమీ చెయ్యలేదు. ఇక ఆఖరది, మన అంతర్గత ప్రపంచం బలంగా ఉంటే బయటి ప్రపంచం దాన్ని కదిలించలేదు. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. సో చివరిగా మనం తెలుసుకోవాల్సిన నీతి ఇదే. మన మనస్సును సింపుల్గా మార్చుకోవాలి, మన ఆలోచనలకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు చూడండి, మన అంతర్గత ప్రపంచం ఒక పువ్వులా వికసిస్తుంది. అంటే మనం చెయ్యాల్సిందల్లా మన లోపలున్న చౌకీదారికి పవర్ ఇచ్చి ఆ మధ్యవర్తిని యాక్టివేట్ చేయడమే. అప్పుడు ఆ టెన్షన్ పెట్టే పండితుడు సైలెంట్ అయిపోతాడు. మన సహజమైన ఆనందం మళ్ళీ బయటికొస్తుంది. మరి ఈ రోజే మన అంతర్గత గేటుకి కాపలాగాయడం మొదలుపెడితే ఎలాంటి మార్పు వస్తుందో ఆలోచించండి.